ఫ్రెండ్స్, ఇది ఒప్పో ఫైండ్ X9 మన ఛానల్లో చాలా మంది దీని రివ్యూ కోసం అడుగుతున్నారు. ఈ రోజు వీడియోలో దీని ఫుల్ రివ్యూ చేసేద్దాం. ప్రాక్టికల్ గా రియల్ లైఫ్ లో దీని కెమెరాస్, డిస్ప్లే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ అన్ని ఎలా ఉన్నాయి, ఏమన్నా మేజర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయా, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనొచ్చు, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనకూడదని క్లియర్ గా ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ బాక్స్ కంటెంట్ చూసాం అంటే బాక్స్ లోనే అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఏది మిస్ చేయట్లేదు. చార్జర్, USB కేబుల్, బ్యాక్ కేస్ కూడా కలర్ కోఆర్డినేటెడ్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ లో ఏది మిస్ చేయట్లేదు, అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక బిల్డ్ అండ్ డిజైన్ లోకి వెళ్ళిపోతే ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్ కాబట్టి బిల్డ్ అండ్ డిజైన్ కూడా ప్రీమియం ఉంటుంది. దీనిలో 3 కలర్స్ ఉంటాయి: వెల్వెట్ రెడ్, టైటానియం గ్రే, స్పేస్ బ్లాక్. ఇందులో బ్లాక్ కలర్, గ్రే కలర్ నాకు కామన్ అనిపించినాయి, అందుకే రెడ్ కలర్ తెప్పించాను. ఈ రెడ్ కలర్ ఎలా ఉంటుంది అంటే ఇది రెడ్ లా ఉండదు, ఇది కొద్దిగా టొమాటో రెడ్ అండ్ పింక్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది చూడడానికి బాగుంది, అంటే కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. లుక్ అయితే బాగుంది, చూడడానికి మంచి ప్రీమియం ఫోన్ ఉన్నట్టు ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ తోడు వస్తుంది, కానీ వీళ్ళు స్పెసిఫిక్ గా అది ఏం గ్లాస్ అని మాత్రం మెన్షన్ చేయలేదు. ఫ్రంట్ డిస్ప్లే ప్రొడక్షన్ కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 యూస్ చేశారు. చుట్టూ ఫ్రేమ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ తోడు వస్తుంది, మంచి లుక్స్ తోడు వస్తుంది. ఈవెన్ చేతిలో పట్టుకోవడానికి కూడా కొద్దిగా లైట్ వెయిట్ ఉంటుంది. 204 grams ఉంటుంది. వెయిట్ బ్యాలెన్సింగ్ అయితే బాగానే చేశారు, చేతిలో పట్టుకున్నప్పుడు కంఫర్టబుల్ గానే ఉంది. అండ్ ఫోన్ మరీ అంత పెద్దగా ఉండదు, ఇది కొద్దిగా చిన్న సైజ్ డిస్ప్లే తోడు వస్తుంది. 6.59 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. 5.9 ఇంచ్ కాబట్టి మరి 6.72 ఇంచ్ అంత, 6.83 ఇంచ్ అంత పెద్దగా అయితే ఉండదు. చేతిలో పట్టుకోవడానికి కొద్దిగా కాంపాక్ట్ గానే ఉంటుంది, అంటే మరీ కాంపాక్ట్ కాదు బట్ కొద్దిగా కాంపాక్ట్ గానే ఉంటుంది. ఎలాగో డిస్ప్లే గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఇది 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తోడు వస్తుంది. ఇది LTPS ప్యానల్. ఈ ప్రైస్ లో LTPO ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది. పర్టికులర్ గా కాంపిటీషన్ అన్ని కూడా LTPO ప్యానల్స్ ఉంటాయి, బట్ దీనిలో మాత్రం స్టిల్ 75,000 రూపాయలు ప్రైస్ పెట్టినా కానీ LTPS ప్యానల్ మాత్రం యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ డిస్ప్లేకి డాల్బీ విజన్, HDR10+ అన్ని ఉంటాయి. డిస్ప్లే రియల్ లైఫ్ లో వాడుతున్నప్పుడు డిస్ప్లేలో కలర్స్ కానీ, వ్యూయింగ్ యాంగిల్స్ కానీ అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే 70,000 రూపాయల కంటే ఎక్కువ ప్రైస్ పెట్టారు కాబట్టి LTPO ఇచ్చుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ డిస్ప్లే సన్లైట్ విజిబిలిటీ అయితే అంత గొప్పగా లేదు. డిస్ప్లే సన్లైట్ విజిబిలిటీ ఓకే బాగానే ఉంది, కానీ మరీ అంత గొప్పగా లేదు. ఈవెన్ HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు కూడా బ్రైట్నెస్ 2000 nits వరకే వస్తుంది. కాంపిటీషన్లో 3000 పైన వచ్చే ఫోన్స్ కూడా ఉన్నాయి. దీనిలో కొద్దిగా డిస్ప్లే బ్రైట్నెస్ నాకు సన్లైట్ విజిబిలిటీ కానీ, HDR బ్రైట్నెస్ కానీ కొద్దిగా తక్కువనే అనిపించింది. డిస్ప్లే కలర్స్ పరంగా, వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా బాగానే ఉన్నా కానీ LTPO ప్యానల్ లేకపోవడం, డిస్ప్లే సన్లైట్లో బ్రైట్నెస్ తక్కువ ఉండడం ఈ ప్రైస్కి అంత యాక్సెప్టబుల్ కాదని చెప్పాలి. క్వాలిటీ పరంగా ఓకే, కానీ సన్లైట్ విజిబిలిటీ అండ్ LTPS ప్యానల్ పరంగా చిన్న 2 కాంప్రమైజెస్ చేశారని చెప్పాలి. నెక్స్ట్ స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ వస్తుంది. డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంది, కాకపోతే స్పీకర్ సపరేషన్ మాత్రం 40-60% ఉంది, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మంచి బేస్ రిచ్ సౌండ్ ఉంది, చాలా బాగుంది స్పీకర్ క్వాలిటీ అయితే. ఫ్లాగ్షిప్ లెవెల్లో స్పీకర్స్ ఎలా ఉండాలో అలానే ఉంది. ఒకసారి స్పీకర్ శాంపిల్ ప్లే చేస్తాను, వినండి. నెక్స్ట్ ప్రాసెసర్ Dimensity 9500 ప్రాసెసర్ తోడు వస్తుంది. LPDDR5X RAM తోడు వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ తోడు వస్తుంది. ఇక్కడ గేమ్స్ మీరు అన్ని బాగానే ఆడుకోవచ్చు. ఇది ప్రాసెసర్ మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. BGMI 120 హ్యాండిల్ చేస్తుంది. బట్ దీనిలో ఇన్బిల్ట్ గేమ్ మోడ్ ఉంటుంది కదా, ఈ గేమ్ మోడ్ లో సిస్టమ్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ లో BGMI అల్ట్రా ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో ఆడుతున్నా గానీ 90 FPS చూపిస్తుంది. అయితే దీనిలో ప్రో గేమర్ మోడ్ అని ఒక గేమ్ మోడ్ ఉంటుంది. దానిలో హైపర్ ఫ్రేమ్ రేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే 120 FPS వస్తున్నట్టు చూపిస్తుంది. అంటే అక్కడ నిజంగా ఆ ఆప్షన్ ఆన్ చేస్తేనే 120 FPS వస్తుందా లేదా అనేది అంతగా అర్థం కావట్లేదు. బట్ ఒకటైతే చెప్తా, ఈ హైపర్ ఫ్రేమ్ రేట్ ఆన్ లో ఉన్నప్పుడు మాత్రం ఫ్రేమ్ డ్రాప్స్ చాలా బాగా తెలుస్తున్నాయి. అంటే ఒక్కసారిగా 120 FPS వచ్చే గేమ్ కాస్త 100 FPS కి పడిపోతే ఎలా ఉంటుందో అలా కొన్ని చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ వస్తున్నాయి. కాన్స్టెంట్ గా 120 FPS వస్తున్నట్టు లేదు, 110 నుంచి 115 ఫ్రేమ్స్ అలా ఫ్లక్చువేట్ అవుతున్నట్టు వస్తుంది. కాన్స్టెంట్ గా 120 FPS అయితే రావట్లేదు, ఎందుకంటే ఆ విజిబుల్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మనకు తెలుస్తున్నాయి. అండ్ ఇదే సేమ్ ప్రాసెసర్ ఉన్న Vivo X300 కూడా నేను చెక్ చేశాను. X300 లో కూడా 120 FPS లో BGMI ఆడుతున్నప్పుడు అప్పుడప్పుడు చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ నేను నోటీస్ చేశాను. సేమ్ దీంట్లో కూడా చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు టెంపరేచర్ ఫ్రంట్ సైడ్ డిస్ప్లే దగ్గర 39 degrees వరకు రీచ్ అయింది. బ్యాక్ సైడ్ అయితే 39.6 వరకు రీచ్ అయింది. అంటే దగ్గరగా 40 degrees వరకు టెంపరేచర్ రీచ్ అయింది. అండ్ దీంట్లో కొన్ని చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయి కదా అని చెప్పి నేను CPU థ్రోటల్ టెస్ట్ కూడా రన్ చేశాను. CPU మాక్సిమం లోడ్ లో 47% వరకు థ్రోటల్ అయినట్టు చూపిస్తుంది. సో థ్రోట్లింగ్ అయితే ఉంది, CPU లో థ్రోట్లింగ్ ఉంది కాబట్టి BGMI ఆడుతున్నప్పుడు అప్పుడప్పుడు చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ వస్తున్నాయి. బట్ మరీ 47% వరకు థ్రోట్లింగ్ ఉండకపోవచ్చు. ఇది నాకు తెలిసి CPU థ్రోటల్ యాప్ ఆప్టిమైజేషన్ ఇష్యూ అయి ఉండొచ్చు. అందుకే మన జనరల్ రివ్యూస్ లో ఎప్పుడు కూడా Antutu బెంచ్ మార్క్ కానీ, 3D మార్క్ కానీ, CPU థ్రోటల్ కానీ ఎప్పుడు రన్ చేయం. ఎందుకంటే ఈ Antutu బెంచ్ మార్క్స్ ని మనం రియల్ లైఫ్ లో నమ్మలేం. CPU కొద్దిగా థ్రోటల్ అవ్వచ్చు, కాకపోతే మరి 47% వరకు థ్రోటల్ అవ్వట్లేదు. గేమ్స్ కూడా బాగానే ఆడుకోవచ్చు, కానీ BGMI లాంటి గేమ్ కాన్స్టెంట్ గా 120 FPS లో రావట్లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ బ్యాటరీ 7025 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 watt ఎయిర్ వుక్ అంటే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ బ్యాటరీ బ్యాకప్ బాగుంది, మరీ ఎక్స్ట్రాడినరీ లేదు, ఎందుకంటే 7000 mAh బ్యాటరీ కాబట్టి మినిమం 8 hours
అవర్స్ ప్లస్ స్క్రీన్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా యూస్ చేయొచ్చు. కానీ నంబర్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే మాత్రం ఇంకొద్దిగా ఎక్కువ రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇంకా స్టిల్ 38% బ్యాటరీ మిగిలింది. స్క్రీన్ టైం ఇక్కడ నాకు డిజిటల్ వెల్బీయింగ్ లో 5 hours 40 minutes చూపిస్తుంది. 5 hours 40 minutes కి 40% బ్యాటరీ లెఫ్ట్ అంటే ఇంకా ఈజీగా ఒక 1 hour బ్యాటరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 1 నుంచి 1.5 hours అనుకున్నా కానీ 7 hours వరకు బ్యాటరీ లైఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ 7000 mAh బ్యాటరీకి 8 hours పైనే బ్యాటరీ లైఫ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తా. బట్ ఏ 7000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ కూడా ఈ మధ్య కాలంలో 8 hours ఇవ్వట్లేదు. ఓ బ్యాటరీ ఎంఏహెచ్లు పెంచుకుంటూ పోతున్నారు. 7000 mAh 8000 mAh అంటున్నారు. ఏది చూసుకున్నా 7 hours నుంచి 8 hours మధ్యలోనే వస్తుంది. ఇది కూడా 7 hours స్క్రీన్ టైం వస్తుంది. బట్ ఛార్జింగ్ టైం మాత్రం కొద్దిగా ఎక్కువ సేపు తీసుకుంటున్నట్టు అనిపించింది. నేను 8% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను. 100% కావడానికి 1 hour 20 minutes వరకు టైం తీసుకుంది. ఇంకొక సినారియోలో 12% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను. 100% కావడానికి 1 hour 10 minutes వరకు టైం తీసుకుంది. సో 70,000 రూపాయలు పెట్టారు కాబట్టి 80 watt ఊక్ ఛార్జర్ కాకుండా 100 watt 120 watt ఇచ్చుంటే బాగుండేది. ఒక 40 minutes లోపు ఫుల్ ఛార్జ్ అయిపోయేది. ఈ 80 watt ఛార్జర్ తోటి ఫుల్ ఛార్జ్ చేయాలంటే 1 hour పైన 1 hour 10 minutes నుంచి 1 hour 20 minutes వరకు టైం పడుతుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కెమెరాస్. ఇలా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సోనీ LYT-808 సెన్సార్ తోటి వస్తుంది. సెకండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది సోనీ LYT-600 సెన్సార్. థర్డ్ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది ఆమ్నివిజన్ సెన్సార్. వీళ్ళు సెన్సార్ ఏం బయటికి చెప్పట్లేదు. ఈవెన్ సామ్సంగ్ సెన్సార్ అయినా కానీ బయటికి చెప్తారు. బయటికి చెప్పలేదంటే ఆమ్నివిజన్ అనే అనుకోవాలి. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. ఈ కెమెరాస్ కి హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్ ఉంటుంది. దీనిలో వచ్చే కలర్స్ అన్ని కూడా హెజల్బ్లేడ్ కలర్స్ అనమాట. దీనిలో హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ఈసారి నాకు కలర్స్ అయితే చాలా బాగా నచ్చింది. నార్మల్ ఎప్పుడు నాకు హెజల్బ్లేడ్ కలర్స్ అంతగా నచ్చవు. లాస్ట్ టైం మీరు నా OnePlus 13 రివ్యూ చేసినా కానీ మీకు అర్థమైంది హెజల్బ్లేడ్ నాకు అంతగా ఎప్పుడు నచ్చవు. బట్ దీంట్లో మాత్రం కలర్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. మంచి పంచియర్ అండ్ వైబ్రెంట్ అంటే ట్రూ టు లైఫ్ ఉన్నాయి. ట్రూ టు లైఫ్ ఉంటానే మంచి రిచ్ కలర్స్ క్యాప్చర్ చేస్తుందని చెప్పాలి. చాలా బాగుంది. కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. కెమెరా క్వాలిటీ కూడా మీరు ఏ లైటింగ్ కండిషన్ లో ఫోటో తీసినా కానీ అన్ని ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఇప్పుడు మీకు ప్రెసెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కూడా డే లైట్ లో బ్యాక్ సైడ్ 3 కెమెరా లెన్సెస్ నుంచి తీసినవే. అల్ట్రా వైడ్, మెయిన్, 3x టెలిఫోటో 3 కూడా చూడడానికి చాలా బాగున్నాయి. పర్టికులర్ గా 3x టెలిఫోటో అయితే ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. కానీ మిడిల్ లో ఉన్న ఫోటో మెయిన్ కెమెరాను యూస్ చేసి క్యాప్చర్ చేసింది. ఇది మాత్రం ఈ సిచ్యువేషన్ లో కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అయింది. ఈ ఓవర్ ఎక్స్పోజింగ్ నేను Oppo Find X9 లో చాలా రేర్ గా చూసాను. ఎందుకంటే మిగిలిన కండిషన్స్ లో కూడా చాలా టఫ్ కండిషన్స్ లో ఫోటో తీసాం. ఈ లైటింగ్ సిచ్యువేషన్ చూడొచ్చు. సైడ్ ముఖం మీదకి ఒక సైడ్ నుంచి లైట్ కొడుతుంది. ఇక్కడ కూడా అల్ట్రా వైడ్, మెయిన్, టెలిఫోటో 3 మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఇక్కడ దేంట్లో కూడా ఓవర్ ఎక్స్పోజ్ అవటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేయాలి. ఈవెన్ డీటెయిల్స్ కూడా 3 కెమెరాస్ నుంచి డే లైట్ లో చాలా బాగున్నాయి. అండ్ లో లైట్కి వెళ్ళిపోతే అల్ట్రా వైడ్ కెమెరా, మెయిన్ కెమెరా మాత్రం కొద్దిగా పర్ఫార్మెన్స్ తగ్గినట్టు అనిపించింది. డే లైట్ లెవెల్లో లేదనిపించింది. 3x మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈవెన్ జూమ్ చేసి చూసినా కానీ 3x టెలిఫోటో కెమెరా చాలా మంచి డీటెయిల్స్ ఉన్నాయి. కాకపోతే లో లైట్ కాబట్టి కొద్దిగా ఫేస్ ని బ్రైట్ చేయడానికి, నాయిస్ రిడక్ట్ చేయడానికి ఫేస్ మీద అంతా కొంచెం మేకప్ కొట్టేసిన ఫీల్ తెప్పించింది. బట్ అయినా కానీ ఫోటో చూడడానికి చాలా బాగుంది. ఈవెన్ దూరం నుంచి చూస్తే ఆ లైటింగ్ కండిషన్ అల్ట్రా వైడ్, మెయిన్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయనే చెప్పాలి. కానీ జూమ్ చేసి చూసినప్పుడు డీటెయిల్స్ పరంగా కొద్దిగా పూర్ ఉంటాయి లో లైట్ లో. అండ్ ఫ్రంట్ కెమెరా బోత్ డే లైట్ లో అండ్ లో లైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాకి ఎట్లాంటి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పోర్ట్రేట్ షాట్స్. ఇక్కడ మీరు మిడిల్ లో చూసిన పోర్ట్రేట్ షాట్ లో లైట్ లో తీసింది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ కున్నవి డే లైట్ లో తీసినవి. చూడడానికి ప్రతి లైటింగ్ కండిషన్ లో తీసిన ఫోటోస్ చాలా బాగున్నాయి. ఇది 3x శాంపిల్. ఈ 3x లో కూడా చూడొచ్చు 3 చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయి. పర్టికులర్ గా లో లైట్ లో కూడా పోర్ట్రేట్ ఫోటోస్ తీసేటప్పుడు ఫోటోస్ అన్ని బ్రైట్ గా వస్తున్నాయి. ఆ సిచ్యువేషన్ కూడా లో లైట్ సిచ్యువేషన్ అన్నట్టు లేదు. ఫోటోని బాగా బ్రైట్ చేసి డే లైట్ అన్నట్టే చూపిస్తుంది. పోర్ట్రేట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. పర్టికులర్ గా 3x పోర్ట్రేట్స్ అయితే నా ఫేవరెట్ అని చెప్పాలి. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా పోర్ట్రేట్ షాట్ చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ దీనిలో టెలిఫోటో కెమెరాను యూస్ చేసి 120x వరకు జూమ్ చేసి ఫోటోస్ తీయొచ్చు. ఇక్కడ మీరు 10x అండ్ 120x శాంపిల్స్ చూస్తున్నారు. రెండు కూడా డే లైట్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. 120x లో అక్కడ ఉన్న టెక్స్ట్ ని AI అనలైజ్ చేసి ప్రాసెస్ చేసి అక్కడ మీకు టెక్స్ట్ బాగా చూపిస్తుంది. అండ్ ఈవెన్ వీడియో కూడా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా యూస్ చేసి 4K 120fps లో డాల్బీ విజన్ HDR వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది 4K 120fps శాంపిల్. ఈ 4K 120fps వీడియోని వీడియో ఎడిటింగ్ లో మాన్యువల్ గా మనం స్లో చేసుకోవచ్చు. స్లో చేసుకుంటే మంచి క్వాలిటీ స్లో మోషన్ వీడియో వస్తుంది. అండ్ మిగిలిన కెమెరాస్ టెలిఫోటో కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరాను యూస్ చేసి 4K 60fps లో HDR వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ వీడియో Oppo Find X9 బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. 4K 60fps లో HDR వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఫోన్ నాకు 2 feet దూరంలో ఉంది. గాలి కూడా వస్తుంది. గాలి శబ్దం అని క్యాప్చర్ చేస్తున్నారు. ఎవరిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నడుస్తాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఎండలో నుంచి కొద్దిగా నేర్లోకి వచ్చాను. ఇప్పుడు ఒకసారి ఎక్స్పోజర్ ఎలా తీసేసుకుని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ స్టెబిలిటీ కూడా చెక్ చేయండి.
ఇక్కడ మెయిన్ కెమెరా వీడియో క్వాలిటీ చూడడానికి చాలా బాగుంది. ఆ స్కిన్ టోన్స్ గానీ, కలర్స్ గానీ, ఎక్స్పోజర్ కంట్రోల్ గానీ అంతా ఎక్సలెంట్ గా ఉంది. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో చూడొచ్చు. అక్కడ నా వెనకాల సన్సెట్ అవుతుంది, అంటే నా వెనకాల నుంచి లైటింగ్ వస్తుంది. అయినా కానీ నా ఫేస్ ని గానీ, చుట్టూ ఉన్న చెట్లను గానీ మొత్తం చాలా బాగా తీసుకుంది. ఎక్కడ కూడా ఓవర్ ఎక్స్పోజ్ అవటం ఇట్లాంటి ఇష్యూస్ ఏం లేవు. ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా డే లైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. 3x టెలిఫోటో కెమెరా అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంచి ఎక్సలెంట్ వీడియో క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా డే లైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే ఫ్రంట్ కెమెరాలో మాత్రం వెనకాల నుంచి లైటింగ్ వస్తుంటే అక్కడ వీడియో మొత్తం ఏదో ఒక వైట్ లేయర్ వేసేసినట్టు వచ్చింది. ఇది కొద్దిగా ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూ ఉందని చెప్పాలి ఫ్రంట్ కెమెరా. అండ్ ఇక లో లైట్ వెళ్ళిపోతే ఇక్కడ మెయిన్ కెమెరా లో లైట్ లో చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అక్కడ నాయిస్ చాలా తక్కువ క్యాప్చర్ చేసింది. వీడియో కూడా చూడడానికి క్వాలిటీగా చాలా బాగా కనిపిస్తుంది. ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్ ఫోన్ లో క్యాప్చర్ చేసినట్టే ఉంది వీడియో అయితే. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఆబ్వియస్లీ కొద్దిగా తగ్గుతుంది, బట్ అయినా కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా స్టాండర్డ్స్ తోటి కంపేర్ చేసుకుంటే దీని అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా చాలా బెటర్ వీడియోని క్యాప్చర్ చేస్తుందని చెప్పాలి. అండ్ 3x లో లైట్ వీడియో కూడా చాలా ఎక్సలెంట్ గా క్యాప్చర్ చేస్తుంది. అక్కడ మంచి డీటెయిల్స్ ఉన్నాయి, నాయిస్ లెవెల్ తక్కువ ఉంది. లో లైట్ లో కూడా టెలిఫోటో కెమెరా వీడియో అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ కెమెరా లో లైట్ వీడియో మాత్రం ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. వీడియోలో కొద్దిగా నాయిస్ ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా లో లైట్ పర్ఫార్మెన్స్ మిగతా కెమెరా స్టాండర్డ్ లో లేదనిపించింది. అండ్ 4K 30fps లో పోర్ట్రేట్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. ఇది డే లైట్ లో 1x లో మెయిన్ కెమెరా శాంపుల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్లర్ లెవెల్ నేచురల్ గా ఉంది. అక్కడ ఆర్టిఫిషియల్ గా బ్లర్ చేసినట్టు కాకుండా ఏవేవైతే ఆబ్జెక్ట్స్ నాకు దగ్గరగా ఉన్నాయో వాటిని బ్లర్ చేయాల. నేను ఏదైతే అక్కడ బెంచ్ మీద కూర్చున్నానో ఆ బెంచ్ మీద అక్కడ టెక్స్ట్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు, దాన్ని బ్లర్ చేయాల. బట్ ఆ వెనకాల పార్ట్స్ మాత్రం బ్లర్ చేసింది. నాచురల్ సెన్సిబుల్ బ్లర్ అని చెప్పొచ్చు. అండ్ ఇది 3x లో క్యాప్చర్ చేసిన పోర్ట్రేట్ వీడియో. ఇది చూడొచ్చు, ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ కూడా బ్లర్ లెవెల్ అయితే నేచురల్ గా ఉంది. ఒక ప్రాపర్ DSLR నుంచి క్యాప్చర్ చేస్తే బొకే వీడియో అలా వస్తుందో అలా ఉంది. అండ్ ఇది ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ కెమెరా అయితే మాత్రం కొద్దిగా ఆర్టిఫిషియల్ గా బ్లర్ చేసినట్టుగానే ఉంది. మరి బ్లర్ లెవెల్ ఫ్రంట్ కెమెరా అంత నేచురల్ లేదు. అండ్ పోర్ట్రేట్ వీడియో లో లైట్ లో ఫ్రంట్ కెమెరా అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈవెన్ ప్రైమరీ కెమెరా పోర్ట్రేట్ వీడియో కూడా బానే ఉంది. కాకపోతే టెలిఫోటో కెమెరా పోర్ట్రేట్ వీడియో మాత్రం కొద్దిగా నాయిస్ క్యాప్చర్ చేస్తుంది. ఓవరాల్ గా కెమెరాస్ పరంగా అయితే నేను చాలా సాటిస్ఫై అయ్యాను. వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ ఉన్నాయని చెప్పాలి. ఏ లైటింగ్ కండిషన్ లో మీరు ఫోటోస్ వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నా కానీ చాలా మంచి ఫోటోస్ వీడియోస్ వస్తున్నాయి. కెమెరా పరంగా ఇది ఈ ప్రైస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇవై అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 16 తోటి వస్తుంది. కలర్ OS 16 తోటి వస్తుంది. ఇక్కడ కలర్ OS మోస్ట్లీ నీట్ గానే ఉంది. పెద్ద బ్లోట్వేర్ ఏం లేదు. బ్లోట్వేర్ యాప్స్ అయితే పెద్దగా ఏం ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే మీరు సెటప్ చేసుకునేటప్పుడు చాలా ఆప్షన్స్ ఆఫ్ చేయాలి. లాక్ స్క్రీన్ పోస్ట్ అని, గ్లాన్స్ అని, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నిటిని మీరు ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే మీకు యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒకవేళ ఆఫ్ చేసుకోలేదంటే ఖచ్చితంగా యాడ్స్ అయితే మీరు యూఐలో చూస్తారు. బట్ బ్లోట్వేర్ పరంగా మాట్లాడుకుంటే ఏం బ్లోట్వేర్ లేదు. అప్డేట్స్ వచ్చరికి 5+7 years ప్రొవైడ్ చేస్తున్నారు. 5 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్డేట్స్ పరంగా కూడా నో ప్రాబ్లం అని చెప్పాలి. నెక్స్ట్ కాల్ సిగ్నల్స్, కాల్ క్వాలిటీ సిగ్నల్ చాలా బాగుంది. ఎక్కడ కూడా నేను ఏం ఇష్యూస్ ఫేస్ చేయలేదు. అండ్ కాలింగ్ ఇవే కూడా ఓడేలతో వస్తుంది. ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వరకు మీరు కాల్ రికార్డ్ చేసినట్టు ఏం వినిపించదు. సార్ వాల్యూ, హెడ్ సార్ వాల్యూ 1.14 Watt/kg ఉంటుంది. బాడీ సార్ వాల్యూ 0.92 Watt/kg ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ లోకి వెళ్తే దీనిలో ఎక్స్ట్రాగా స్నాప్ కి ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. OnePlus లో మనకి ఐఫోన్ ని కాపీ కొట్టి యాక్షన్ బటన్ లా తీసుకొని వచ్చారు కదా, సేమ్ అదే దీనిలో కూడా కంటిన్యూ చేస్తున్నారు. స్నాప్ కి అని పేరు మార్చారు. ఇదేం చేస్తుందంటే మీకు ఆక్సిజన్ OS లో, కలర్ OS లో మైండ్ స్పేస్ ఉంటుంది. ఆ మైండ్ స్పేస్ ని యాక్టివేట్ చేయడానికి ఈ మైండ్ స్పేస్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ మీద ఏదో ఒక ఆర్టికల్ చదువుతున్నారు, ఈ కీని ఒకసారి ప్రెస్ చేశారంటే అప్పుడు అది మీ స్క్రీన్ లో ఉన్నది మొత్తం అనలైజ్ చేసి కొన్ని బుల్లెట్ పాయింట్స్ మీకు ఇస్తుంది. ఆ బుల్లెట్ పాయింట్స్ మీరు మైండ్ స్పేస్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఈ కీని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్తే స్నాప్ కీ అని ఉంటుంది. ఎక్కడికి వెళ్తే మీరు ఈ కీని రింగ్ అండ్ వైబ్రేట్ కి మార్చుకోవడానికి ఇంకా వేరే ఫంక్షన్స్ ఉంటాయి. కెమెరాలో ఈ బటన్ యూస్ చేయడానికి, అంటే ఈ బటన్ నొక్కితే కెమెరా లాంచ్ అవుతుంది. అండ్ కెమెరా లాంచ్ అయినప్పుడు నొక్కితే ఫోటో తీస్తుంది. ఇలా కూడా బటన్ కి మీరు ఫంక్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా NFC తోటి వస్తుంది, IR బ్లాస్టర్ తోటి వస్తుంది, Bluetooth 6 తోటి వస్తుంది, Wi-Fi 7 తోటి వస్తుంది, IP రేటింగ్ IP68+69 రేటింగ్, అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. సిమ్ కార్డ్స్ వచ్చేసరికి 2 నానో సిమ్స్ వేసుకోవచ్చు అండ్ ఒక ఈ సిమ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఈ సిమ్ పెట్టుకుంటే ఒక ఫిజికల్ సిమ్, ఒక ఈ సిమ్ అవుతుంది. ఇట్లా వీళ్ళు ఈ సిమ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి స్లాట్ ఏదైనా హైబ్రిడ్ స్లాట్ ఇచ్చి ఉండాల్సిందే. ఎందుకంటే వీళ్ళు డ్యూయల్ నానో సిమ్ స్లాట్ మాత్రం ఇచ్చారు, మైక్రో SD కార్డ్ పెట్టుకోలేరు. వీళ్ళు ఈ సిమ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఆ SD కార్డ్ స్లాట్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ USB పోర్ట్ కూడా ఈ ప్రైస్ లో 2.0 పోర్ట్ తోడు వస్తుంది. ఇది నాకు కొద్దిగా మైనస్ అనిపించింది. 3.2 ఇచ్చి ఉండాల్సింది. ఎందుకంటే ఇక్కడ 2.0 వల్ల మైనస్ ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ స్లో అయిపోయింది. ఇప్పుడు గేమ్ స్ట్రీమ్స్, లైవ్ అవన్నీ తీసేయండి, అవన్నీ అందరూ వాడరు. బట్ డేటా ట్రాన్స్ఫర్ మాత్రం చాలా మంది వాడతారు. ఈవెన్ నేను ఈ ఫోన్ లో OTG పెన్ డ్రైవ్స్ అన్ని చెక్ చేస్తాను, అన్ని బాగానే డిటెక్ట్ చేస్తుంది. కానీ డేటా ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు చాలా స్లోగా అవుతుంది. ఒక 5 GB ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి 11 నిమిషాల వరకు టైం తీసుకుంది. అదే 3.2 జనరేషన్ పోర్ట్ ఉంటే ఒక 10-15 సెకండ్లో ట్రాన్స్ఫర్ చేసి పడేసింది. అంత తేడా ఉంటుంది. సో 75,000 రూపాయలు పెట్టారు కాబట్టి 3.2 పోర్ట్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ సెక్యూరిటీ పర్పస్ అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇది అల్ట్రాసానిక్ కాబట్టి స్క్రీన్ కి కొద్దిగా మధ్యలో ఇచ్చుంటారు. ఈజీగా మీరు సింగిల్ హ్యాండ్ లో కూడా ఫింగర్ ప్రింట్ ఈజీగా అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ సెక్యూరిటీ పర్పస్ కూడా ఇది టాప్ నాచ్ ఉంటుంది. ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ దీనిలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. అయితే ఓవరాల్ గా నాకు ఈ ఫోన్ లో మైనస్ పాయింట్స్ పెద్దగా అనిపించలేదు. ఒకటే మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే డిస్ప్లే విషయంలో అనిపించింది. డిస్ప్లే ఒకటి LTPO డిస్ప్లే ఇచ్చుంటే బాగుంటుంది
బాగుండేది. అండ్ యూఎస్బీ పోర్ట్ కూడా 3.2 జనరేషన్ పోర్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది. మిగతా అన్ని ఈ ప్రైస్ ఓకే అని చెప్పాలి. బిల్డ్ క్వాలిటీ పరంగా ఓకే, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ప్రాసెసర్ కూడా Dimensity 9500 తీసి పడేసే ప్రాసెసర్ కాదు, ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పాలి. ప్రాసెసర్ పరంగా కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. బ్యాటరీ లైఫ్ కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. బ్యాటరీ ఛార్జింగ్ టైం కొద్దిగా ప్రాబ్లం, బట్ దాని వరకు మనం ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటే ఓన్లీ కనిపించే కాంప్రమైజ్ అయితే రెండే, LTPO డిస్ప్లే లేకపోవడం అండ్ USB పోర్ట్ 2.0 పోర్ట్ ఇవ్వడం. ఇవి రెండు కాంప్రమైజ్ తప్పించి మిగతా ఏవి పెద్ద డీల్ బ్రేకర్స్ లాగా నాకు అనిపించలేదు. పర్టికులర్ గా కెమెరాస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ అని చెప్పాలి. సో మీకు కెమెరాస్ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ ది బెస్ట్ కెమెరా ఫోన్ కావాలంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ షోస్ అవుతుంది ఈ ప్రైస్ లో. అండ్ ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్ ప్రైస్ పెట్టడం కూడా 75,000 రూపాయల దాకా పెట్టారు. బట్ ఇప్పటికి కార్డ్ అవర్స్ అవి ఇవి మొత్తం కలుపుకున్నా కానీ 61,000 రూపాయలకే చేతికి వస్తుంది. 65,000 రూపాయల లోపు ఎక్కడ మీకు ఫోన్ దొరికినా కానీ కెమెరాస్ పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అండ్ ఆ ప్రైస్ కి స్టీల్ డీల్ అవుతుంది. ఫోన్ ని మీరు కెమెరా పరంగా చూస్తే 75,000 రూపాయల ప్రైస్ కైనా కానీ కన్సిడర్ చేయొచ్చు. బట్ వాల్యూ ఫర్ మనీ కోషెంట్ ఒకటి ఉంటుంది కాబట్టి వాల్యూ ఫర్ మనీ అని అనిపించుకోవాలంటే 65,000 రూపాయల లోపు తీసుకోవాలి. 65,000 రూపాయల లోపు ఏ ప్రైస్ లో మీకు ఈ ఫోన్ దొరికినా కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఫోన్ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే Oppo Find X9 ది. వీడియో మీకు ఎంతకొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి కూడా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదా ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కొద్దీ బెస్ట్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో కంటెంట్ లో ఏ మాత్రం వర్త్ అనిపించినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో డైలీ వచ్చే వీడియోస్ కూడా ఫాలో అవుతుంటానే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.